హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో ఈరోజు మరో చక్కటి నవలను మళ్ళీ మీ ముందుకు తీసుకొచ్చానండి. ఈరోజు మీకు వినిపిస్తున్న నవల ప్రముఖ రచయిత్రి శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారి నవల చిరుజల్లై రానా మొదటి భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. ఆ ఇద్దరి మధ్యన ఏం జరిగిందో, ఏం మాట్లాడుకున్నారో అమోఘ బ్యాగ్ సర్దుకుని గదిలో నుంచి బయటకొచ్చింది. గబగబా మెట్లు దిగింది. ఆమె భర్త దర్శన్ ఆమెను ఆపలేదు. ఆమెను చూస్తూ పైన నిలబడ్డాడు. మెట్లు దిగి బ్యాగ్ పట్టుకుని వస్తున్న అమోఘను చూసి డ్రైవర్ సింబు పరిగెత్తుకుంటూ కారు దగ్గరకొచ్చాడు. కారు డోర్ తీసి వినయంగా నిలబడ్డాడు. ఆమె అదేం చూడకుండా సర్రున గేటు లాగి దూసుకు వెళుతున్న బాణంలా రోడ్డు మీదకి వెళ్ళింది. క్యాబ్ బుక్ చేసుకుని క్యాబ్లో కూర్చుని వెళ్ళింది. డ్రైవర్ సింబుకేం అర్థం కాలేదు. గబగబా పైకెళ్ళి, సార్, మేడం క్యాబ్లో వెళుతున్నారు అన్నాడు. వెళ్ళని సింబు అన్నాడు దర్శన్ గంభీరంగా. అదేంటి సార్, మేడం క్యాబ్లో వెళ్ళడమేంటి అని పైకి అనలేక ఆశ్చర్యపోతూ చూశాడతను. ఆ ఇంట్లో సింబు ఎక్కువగా దర్శన్ కారుకే డ్రైవర్గా ఉంటాడు. దర్శన్ గురించి అతనికి బాగా తెలుసు. వెంటనే పక్కకొచ్చి దర్శన్ తల్లిదండ్రులు సబితమ్మ, పాపారావులకి ఫోన్ చేశాడు. వాళ్ళంతకు ముందే ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్ళారు. ఏంట్రా సింబు నువ్వు చెప్పేది? అమోఘ క్యాబ్లో వెళ్ళిందా అంటూ వాళ్ళు కంగారుగా కారులో బయలుదేరి ఇంటికొచ్చారు. రాగానే కిచెన్ ప్లాట్ఫామ్ దగ్గర నిలబడి ఉన్న సింబు భార్య రామిని చూసి, ఏం జరిగింది రామి అని అడగాలనుకుని అడగకుండానే కొడుకు దగ్గరకు వెళ్ళారు. ఏంటి దర్శన్, సింబు చెప్పింది నిజమేనా? కోడలు క్యాబ్లో వెళ్ళిందట. ఇంట్లో ఇన్ని కార్లు, డ్రైవర్లు ఉండగా క్యాబ్లో ఎందుకు వెళ్ళింది అంది సబితమ్మ. దర్శన్ మాట్లాడకుండా గ్రిల్స్ మీద చేతులు ఉంచి కిందికి చూస్తూ నిలబడ్డాడు. నువ్విలా సమాధానం చెప్పకుండా నిలబడితే మాకెలా తెలుస్తుంది? మేమిప్పుడే కదా ఫామ్ హౌస్ దగ్గరకు వెళ్ళాం. ఈ లోపల ఏం జరిగింది నాన్న? అమోఘ ఎక్కడికి వెళ్ళింది అన్నాడు పాపారావు. ఏమో డాడీ, నాకు కూడా చెప్పలేదు, నేను అడగలేదు. అలా ఎలా ఉన్నావు దర్శన్? అమోఘ నీ భార్య. మీ పెళ్లి జరిగి నెల రోజులు కూడా కాలేదు. నీకు చెప్పకుండా, నువ్వు అడగకుండా ఎలా వెళుతుంది? అసలేంటిదంతా? చిరాగ్గా చూసింది సబితమ్మ. ఇక్కడ తనకి నచ్చినట్టు లేదేమో మమ్మీ. నిద్రలేస్తే పనివాళ్ళు, కార్లు, డ్రైవర్లు, డైనింగ్ టేబుల్ తప్ప ఇక్కడ ఏముందని అందుకే వెళ్ళిందేమో. అలా అని నీతో చెప్పిందా? దర్శన్ మాట్లాడలేదు. తనను తాను సముదాయించుకుంటూ సతమతమవుతున్నాడు. నీకన్నా ముందు పెళ్ళిళ్ళు చేసుకున్న నీ కజిన్స్ చూడు, మీ వదినలతో ఎలా ఉన్నారో. అలా ఉండడం నీకు చేత కాలేదా? ఇప్పుడు కూడా మౌనంగానే ఉన్నాడు దర్శన్. మరీ నెల రోజులకే ఆ అమ్మాయి అలా వెళ్ళిపోవడం ఏంటి దర్శన్? ఇదెంత గిల్టీగా ఉంది. ఏమనాలి నిన్ను? నన్నేమి అనకండి డాడీ. అనకుండా ఎలా ఉంటావు? ఆ అమ్మాయి కారులో వెళ్లకుండా క్యాబ్లో వెళ్ళింది అంటేనే అర్థమవుతుంది మీ ఇద్దరి మధ్యన ఏదో జరిగిందని. ఏం జరగకుండానే వెళ్ళిందా? నిజం చెప్పు. నువ్వేదో దాస్తున్నావు కదా మా దగ్గర. దాయడానికి ఏమీ లేదు. వదినలతో అమోఘను పోల్చకండి. వదినలు ఎలాంటి వాళ్ళో నాకు బాగా తెలుసు. వాళ్లకు మంచి భోజనం, సంపాదించే భర్త, కారు, ఇల్లు, ఏసీ గదులు ఉంటే చాలు. అమోఘ అలా కాదు, చాలా డిఫరెంట్. ఆమెకన్నీ కావాలి. అవి నేనివ్వలేను. నీకేం తక్కువ దర్శన్? నువ్వు అమోఘకు అన్నీ ఇవ్వగలవు. కానీ నువ్వేదో మాయ చేస్తున్నావు, కథలు చెబుతున్నావు. ఇందుకేనా అంత మంచి అమ్మాయిని తెచ్చి నీకు భార్యను చేసి నీ చేతుల్లో పెట్టింది? అది నువ్వు నిలుపుకోవద్దా? ఏంటి నిలుపుకునేది? నువ్వు నా చేతుల్లో పెట్టింది ఏ కంపెనీయో కాదు డాడీ, అమ్మాయి. అయితే నిలుపుకోవా? నీకు కంపెనీ ఎంత ముఖ్యమో అంతకన్నా ఎక్కువరా అమోఘ. ఆ అమ్మాయికి అన్నీ నువ్వేరా. ఆ నమ్మకంతోనే వచ్చిందిరా. అలాంటి అమ్మాయిని మేము లేని సమయంలో ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలా చేస్తావా? ఊపిరాడలేదు దర్శన్కి. అయినా ఇదంతా మా చేత చెప్పించుకునే వయసు అనేది. 27 ఏళ్ళొచ్చాయి. నెంబర్ 1 పొజిషన్లో ఉన్న ఒక కంపెనీకి డైరెక్టర్వి. ఇలా చేస్తే మన పరువు ఉంటుందా? బంధువుల్లో, స్నేహితుల్లో ఎలా తిరగాలి అన్నాడు పాపారావు. మండింది దర్శన్కి. మీరు నన్ను బ్లేమ్ చేయొద్దు డాడీ. పరువు మనకే కాదు, వాళ్ళకి ఉంటుంది. తనేమైనా చిన్నపిల్లనా? ఎంఫార్మసీ చదివింది. భర్తతో ఎలా ఉండాలో, ఎలా మాట్లాడాలో, తనకేం కావాలో తనకి తెలియదా? ఒక్క నిమిషం
మీరుండండి, నేను మాట్లాడతాను. మనకి తెలియకుండా వీళ్ళ మధ్యన ఏదో జరిగింది. నేనిప్పుడే వాళ్ళమ్మ హారతి, వాళ్ళ నాన్న పరంపర గార్లతో మాట్లాడతాను. వాళ్ళన్నయ్య సమర్తో కూడా మాట్లాడతాను. ఆ అబ్బాయి చాలా మంచివాడు. వాళ్ళ వదిన మౌక్తిక కూడా పద్ధతైన పిల్ల. వాళ్ళూరుకోరిలాంటివి అంటూ మొబైల్ పట్టుకుంది సబితమ్మ. నువ్వాగు మమ్మీ, అమోఘ అందరిలాంటి అమ్మాయి కాదు. నేను చాలా కన్విన్స్ చేసి చూశాను, వినలేదు. అయినా అమోఘ వాళ్ళ ఇంటికి వెళితే వాళ్లే నీకు ఫోన్ చేస్తారు. నువ్వు వాళ్లను ముందుగానే కెలికి నిన్ను నువ్వు తక్కువ చేసుకోవద్దు. ఈ విషయంలో నా దగ్గర ఏ తప్పు లేదు. అయినా నలిగిపోతున్నాను. మీరింకా నలపకండి అన్నాడు దర్శన్. ఆలోచించాడు పాపారావు. నిజమే సబిత, ఏది జరిగినా తప్పు మనదే అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. దర్శన్ చెప్పేది కూడా విందాం. ఆ అమ్మాయి గురించి మనకు మాత్రం ఎంత తెలుసు అన్నాడు పాపారావు. అందుకే ఈ విషయంలో మీరింతకన్నా ఎక్కువ హడావిడి చెయ్యకండి డాడీ. వాళ్ళకి ఫోన్లు చేసి వాళ్లతో మాట్లాడకండి. ఏదైనా ఉంటే వాళ్ల వైపు నుంచే విందాం. ఆ తర్వాత ఏం చెయ్యాలో ఆలోచిద్దాం. నేనిక ఆఫీస్కి వెళ్తాను అంటూ చకచకా కిందికి దిగాడు దర్శన్. అతను ఏ విషయంలోనైనా డైనమిక్గా ఉంటాడు, క్లారిటీగా ఉంటాడు. దర్శన్ రావడం చూసి సింబు కారు డోర్ తీశాడు. దర్శన్ కారులో కూర్చుని ఆఫీస్కి వెళ్ళాడు. క్యాబ్ దిగి లోపలికి వస్తున్న అమోఘను చూసి, ఏవండి, మన అమోఘ వస్తుంది. సమర్, మౌక్తి ఇద్దరూ రండి. అయినా ఇదొక్కతే ఎందుకు వస్తుంది? వస్తున్నట్టు ఫోన్ కూడా చెయ్యలేదు అంటూ అమోఘకు ఎదురెళ్ళి, రామ్మా అంది హారతి. అమోఘ అక్కడ నిలబడకుండా తల్లివైపు తండ్రి వైపు చూడకుండా తన గదిలోకి వెళ్ళింది. అక్కడ ఆ గదిలో అమోఘ బెడ్ మీద మౌక్తిక తల్లి కాసులదేవి పడుకుని నిద్రపోతోంది. ఈమెప్పుడొచ్చారు అని మనసులో అనుకుంటూ బ్యాగ్ని సెల్ఫ్లో పెట్టి వాష్రూమ్కి వెళ్ళింది అమోఘ. ఆమె వాష్రూంలో నుంచి బయటకొచ్చేసరికి హారతి, పరంపర, సమర్, మౌక్తిక ఉన్నారు. కాసులదేవి నిద్రపోతూనే ఉంది. హారతి అమోఘ చెయ్యి పట్టుకుని, నీతో మాట్లాడాలి, ఇక్కడ కాదు, అత్తయ్య నిద్రపోతోంది, హాల్లో మాట్లాడుకుందాం అంటూ అమోఘను హాల్లోకి తీసుకెళ్ళింది. అందరూ వాళ్ళ వెనకాలే వెళ్లారు. అమోఘనే చూస్తూ కూర్చున్నారు. ఏంటమోఘ, మాట్లాడుతుంటే సమాధానం చెప్పకుండా నీ గదిలోకి వెళ్ళావు? కనీసం మమ్మల్ని పలకరించలేదు? ఎందుకొచ్చావో? అక్కడ మీ వాళ్ళు ఎలా ఉన్నారో చెప్పలేదు అంది మౌక్తిక. వాష్రూమ్కి వెళ్ళాను వదినా. అంతేనా? ఇంకేం లేదా? నా వైపు చూసి చెప్పు అంది హారతి. ఇంకేముంటుందమ్మా, నిన్ను చూస్తుంటే నాకు అలా అనిపించలేదు. మీ ఇంట్లో అన్ని కార్లుండగా క్యాబ్లో ఎందుకొచ్చావు? అది ఒంటరిగా. నీ ముఖమేంటి అలా ఉంది? జర్నీ చేశాను కదా, నాకు రెస్ట్ కావాలి. నన్ను వదిలేస్తే నా గదిలోకి వెళ్ళి పడుకుంటాను. నన్ను లేపొద్దు అంటూ మెరుపులా లేచి తన గదిలోకి వెళ్ళబోయింది. హారతి వెంటనే, అమోఘ ఆగు, నేను నీతో మాట్లాడాలి, గదిలోకి వెళ్ళకు అంటూ అమోఘ వెనకాల వెళ్ళి అమోఘను పట్టుకోబోయింది. వద్దు హారతి, నువ్వు అమోఘను వెళ్ళని అంటూ పరంపర ఆమెను ఆపాడు. హారతి సమర్ వైపు చూసి, అక్కడేదో జరిగిందిరా సమర్, లేకుంటే అమోఘ అలా ఉండదు అంది ఆందోళనగా. ఏం జరిగినా అమోఘ చెబుతుందిలేమ్మా, కొద్దిసేపు దాన్ని అలాగే వదిలే, నువ్వు టెన్షన్ పడకు అన్నాడు సమర్. మీరింత ప్రశాంతంగా ఎలా ఉన్నారా? నేను టెన్షన్ పడకుండా ఎలా ఉంటాను? ఉండు, ఇప్పుడే సబిత వదిన గారికి ఫోన్ చేసి ఏ విషయం కనుక్కుంటాను. వాళ్ళు చాలా మంచివాళ్ళు, ఏమన్నా చెబుతారు. కానీ అమోఘ మనతో మాట్లాడే వరకు నువ్వు వాళ్లతో మాట్లాడకు హారతి. వాళ్ళు మంచి మర్యాదతో పాటు పేరు పలుకుబడి ఉన్నవాళ్ళు. మనం కాస్త సంయమనం పాటించాలి. ఇప్పుడు ఎలా పడితే అలా మాట్లాడితే ఆ తర్వాత మనకు మాట్లాడే అవకాశం ఉండదని నాకు తెలుసు. కానీ నాకు చాలా భయంగా ఉందండి. అది ఎందుకు అలా ప్రవర్తిస్తోంది? మనతో మాట్లాడకుండా మనల్ని తప్పించుకుని గదిలోకి వెళ్ళడమేంటి? ఎందుకలా వెళ్ళింది? అది గదిలోకి ఎందుకెళ్ళినా మన కళ్ళ ముందే ఉంది కదమ్మా, భయం ఎందుకు? ఏదైనా ఉంటే తర్వాతైనా చెబుతుంది. నువ్వు ఏదేదో ఊహించుకుని ఏం జరిగిందో తెలుసుకోకుండా వాళ్లకు ఫోన్ చేసి వాళ్లతో మాట్లాడొద్దు. కాస్త ఓపిక పట్టు. సమర్ చెప్పేది నిజమే హారతి. ఇది మన అమ్మాయి జీవితం. చాలా సున్నితంగా వ్యవహరించాలి. ఆవేశం, ఆతృత తగ్గించుకో. మన అమ్మాయి మరీ అంత అమాయకురాలు కాదు అన్నాడు పరంపర. కరెక్టేనండి, కానీ ఇది తొందరపడి అక్కడ వాళ్ళనేమైనా అందేమోనండి.
ఫోన్ చేసి క్షమాపణ అడుగుదామని. నువ్వు క్షమాపణ ఎలా అడుగుతావు విషయం తెలియకుండా? వాళ్ళు హలో అనగానే క్షమించమంటావా? అయినా అదంత తొందరపడి వాళ్ళనేమైనా అనే మనిషేనా? మరి అది మనకేం చెప్పట్లేదుగా. ఒంటరిగా క్యాబ్లో వచ్చింది, మనల్ని మన బాధకు వదిలేసి గదిలోకి వెళ్ళింది. ఇక్కడ నా గుండె ఆగేలా ఉంది అంది హారతి. నెమ్మదిగా నేను అడిగి తెలుసుకుంటాలేండి అత్తయ్య, మీరు కంగారు పడకండి అంది మౌక్తిక. అది బెటర్ హారతి. వాళ్ళిద్దరూ ఒకే వయసు వాళ్ళు కాబట్టి ఏదీ దాచుకోకుండా మాట్లాడుకుంటారు. అదంతా మౌక్తిక చూసుకుంటుంది అన్నాడు పరంపర. ఇక వాళ్ళెవరూ అమోఘ ఉన్న గదిలోకి వెళ్లే ప్రయత్నం చెయ్యకుండా హాల్లోనే కూర్చున్నారు. అమోఘ గదిలోకి వెళ్ళగానే పడుకుంది. కాసులదేవి నిద్రలేచి తన పక్కన పడుకుని ఉన్న అమోఘను చూసి బిత్తరపోయింది. పెళ్లికి ముందున్న అమోఘకి ఇప్పటి అమోఘకి ఆమె దృష్టిలో చాలా తేడా ఉంది. ఇప్పుడు అమోఘ కోటీశ్వరుల ఇంటి కోడలు. అందుకే అమోఘ పక్కన నుండి వెంటనే లేచి బెడ్కి కొంచెం దూరంగా ఉన్న సోఫాలో కూర్చుంది. హారతి కూడా అమోఘ వచ్చినప్పటి నుండి మనసు బాగాలేక తన గదిలోకి వెళ్ళి పడుకుంది. అత్తయ్య, మీరిలా వచ్చి గదిలో ఉంటే మాకేం తోస్తుంది? అక్కడ అమోఘకు నచ్చనిది ఏదో జరిగితేనే కదా వస్తుంది. కాస్త స్థిమితి పటాక మాట్లాడదాం. అమోఘను మనమే అర్థం చేసుకోకపోతే ఎలా అంది మౌక్తిక. ఏం జరిగినా మనతో చెప్పాలిగా. పెళ్లి చేసి పంపాం. అదలా ఉంటే మనకెన్ని అనుమానాలొస్తాయి? మనల్ని అర్థం చేసుకోవద్దా? పిలుస్తున్నా వినకుండా అలా వెళితే మనకైనా ఎలా ఉంటుంది అంటూ లేచి కూర్చుంది హారతి. నిజమే అత్తయ్య, అమోఘను చూస్తుంటే నాకు కూడా టెన్షన్గానే ఉంది. తనతో మాట్లాడదామని ఇంతకు ముందే గదిలోకి వెళ్ళాను. మా అమ్మ పక్కన పడుకుని ఉంది, చూసి వచ్చేశాను. నువ్వో పని చెయ్యి మౌక్తి. ఏంటా పని చెప్పండి అత్తయ్య. అమోఘ మీ అమ్మ క్లోజ్గా ఉంటారు. అక్కడ ఏం జరిగితే అమోఘ ఇలా వచ్చిందో అమోఘతో మాట్లాడి తెలుసుకోమని మీ అమ్మకు చెప్పు. సరే అత్తయ్య, చెబుతాను. కిచెన్లో ఇంకొంచెం వర్క్ ఉంది, అది చూసుకుని వెళ్తాను. ఈ లోపల మీరు డైనింగ్ టేబుల్ దగ్గరకు రండి. మీరు లేకుంటే సమర్ కానీ మామయ్య కానీ సరిగా తినరు. అలాగే, నేనొస్తాను, నువ్వు వెళ్ళు అని హారతి అనగానే మౌక్తిక కిచెన్లోకి వెళ్ళింది. అదే సమయంలో అంతవరకు పడుకుని ఉన్న అమోఘ లేచింది. సోఫాలో కూర్చుని ఉన్న కాసులదేవిని చూసి, అప్పుడే లేచారేమత్తయ్య, వచ్చి పడుకోండి. అవును, మీరెప్పుడొచ్చారు? మామయ్య బాగున్నారా అంది. బాగున్నారు. మొన్ననే ఇజ్రాయెల్ వెళ్ళారు. నేను ఒక్కదాన్నే ఉండలేక ఇంటికి తాళం వేసి ఇక్కడ ఉందామని ఉదయమే వచ్చాను. నేను రాలేదు, మీ అమ్మ సమర్ రమ్మంటే వచ్చాను. ప్రయాణం చేసి వచ్చాను కదా. మీ వదిన ఇచ్చిన కాఫీ తాగి పడుకున్నాను. ఈ లోపల నువ్వొచ్చావు అంది కాసులదేవి. సరే, వచ్చి పడుకో. నేనా? నీ పక్కన? వద్దొద్దు. అదేంటి కొత్తగా మాట్లాడుతున్నావు అత్తయ్య? నువ్వెప్పుడొచ్చినా నా గదిలో నా పక్కన ఇదిగో ఇదే బెడ్ మీదనే పడుకునేదానివి కదా. ఇద్దరం కలిసి కబుర్లు చెప్పుకునేవాళ్ళం. అప్పుడే మర్చిపోయావా? అప్పుడు వేరు అమోఘ. ఇప్పుడు నువ్వు పెద్దింటి కోడలివి. నీ గౌరవం నీకుంటుంది. నా కూతురికి ఆడపడుచు అయినంత మాత్రాన నువ్వు మేము ఒకటవుతామా? నేనిదిగో ఇక్కడే ఈ సోఫాలో పడుకుంటాను. నీ పక్కన మాత్రం పడుకోను. నాకిక్కడ బాగుంది. లేదు లేదు, అలా ఏం కుదరదు. మామయ్య ఇజ్రాయెల్ నుండి వచ్చే వరకు నువ్విక్కడే నా పక్కనే పడుకోవాలి. నేనప్పుడు ఇప్పుడు ఎప్పుడూ మీ కూతురు ఆడపడుచునే. నువ్వు మా అత్తయ్యవే అంటూ లేచి వెళ్ళి కాసులదేవి మెడ చుట్టూ చేతులు వేసి ఆమె పక్కన కూర్చుంది అమోఘ. అప్పుడే అక్కడికొచ్చిన మౌక్తిక వాళ్లను చూసి షాక్ అయి, మా అత్తయ్య చెప్పింది నిజమే, వీళ్ళిద్దరూ నిజంగానే క్లోజ్ అని అనుకుంటూ, మీ ఇద్దరు కూడా భోజనానికి రండి, అందరూ మీకోసం ఎదురు చూస్తూ ఉన్నారు అని చెప్పి వెళ్ళింది. పద అమోఘ వెళదాం అంటూ కాసులదేవి అమోఘను వెంటబెట్టుకుని డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళింది. భోజనం చేస్తున్నంతసేపు అమోఘతో ఎవరూ మాట్లాడలేదు. ఆమె కూడా ఎవరితోనూ మాట్లాడలేదు. ఆమె మొహంలో పెద్ద మార్పు లేదు, ఎప్పట్లాగే ఉంది. అమోఘ తిన్నాక లేచి కాసులదేవితో కలిసి తన గదిలోకి వెళ్ళింది. అలా 2 రోజులు గడిచాయి. మౌక్తికను గార్డెన్లోకి తీసుకెళ్ళి, అమోఘ ఏం చెప్పిందో మీ అమ్మని అడిగావా మౌక్తి అంది హారతి. అడిగానత్తయ్యా, అమ్మ ఏం చెప్పట్లేదు. అమోఘను మనమే అడుగుదాం. నేను వెళ్ళి అమోఘను తీసుకొస్తాను అంటూ మౌక్తిక వెళ్ళి అమోఘను తీసుకొచ్చింది. కూర్చో అమోఘ, నీతో మాట్లాడాలి అని హారతి అనగానే
అమోఘ కూర్చుంది. నువ్విక్కడికొచ్చి 2 రోజులవుతుంది. నువ్విక్కడికొచ్చావా లేదా అని మీ అత్తగారు కానీ, దర్శన్ కానీ ఫోన్ చెయ్యలేదు. నేను వాళ్లకు ఫోన్ చేద్దామంటే మీ నాన్న, అన్నయ్య విషయం తెలియకుండా వాళ్లకు ఫోన్ చెయ్యొద్దు అంటున్నారు. వాళ్లతో నువ్వు గొడవేమైనా పడ్డావా? అందుకే వచ్చావా? గొడవేమీ లేదు. మరెందుకొచ్చావు? నాకక్కడ ఉండాలని లేదు. ఎందుకు లేదు? బంగారం లాంటి భర్త, ప్రేమగా చూసుకునే అత్తమామలు, కోట్ల ఆస్తి. ఏం మాట్లాడుతున్నావే? ఏ అమ్మాయికి దొరుకుతుందా అంత అదృష్టం? నువ్వెందుకిలా ఆలోచిస్తున్నావు? ఏం కూర్చుంది నీ నెత్తిమీద? అంటూ ఆవేశంగా అడిగింది హారతి. నువ్వెందుకమ్మా అంత ఆవేశపడతావు? నాకక్కడ నచ్చలేదు, అందుకే వచ్చాను. చిన్నపిల్లలా మాట్లాడకు. పద, నేనొచ్చి వాళ్లతో మాట్లాడి నిన్నక్కడ వదిలి వస్తాను. నువ్వు వచ్చినట్టు వాళ్ళకిప్పుడే ఫోన్ చేస్తాను. నిన్ను తీసుకొస్తున్నట్టు కూడా చెబుతాను. అదంతా వద్దమ్మా. నేనొచ్చి 2 రోజులైనా వాళ్ళు ఫోన్ చేయలేదు కదా, నువ్వు కూడా చెయ్యకు. నా అవసరం వాళ్లకు ఎంత లేదో వాళ్ళ అవసరం కూడా నాకంతే లేదు. అలా అనుకుంటారా ఎవరైనా? అంటే దర్శన్ నిన్ను వదిలేశాడా? మీ ఇద్దరూ ఒకరినొకరు వద్దనుకుని విడిపోయారా అని నేను చెప్పానా? నేను దర్శన్తో ఏం మాట్లాడాలో అది మాట్లాడాను. దర్శన్ కూడా నాతో మాట్లాడాడు. ఇద్దరం మాట్లాడుకున్నాక అతను నాకు నచ్చ చెప్పాలని చూశాడు. నాకు నచ్చినట్టు ఉండాలని ఉందని చెప్పాను. అది నా హక్కు కాబట్టి వచ్చాను. ఏమి హక్కే నీ హక్కు? నీ జీవితాన్ని నువ్వే పాడు చేసుకోవడం నీ హక్క? ఉండు, నాన్నతో, అన్నయ్యతో చెబుతాను. చెబితే వాళ్ళేం చేస్తారు? నా కాళ్ళు చేతులు కట్టేసి నన్నెత్తికెళ్ళి వాళ్ళ ఇంట్లో వదులుతారు. అలా ఎన్ని రోజులు? అదేం న్యాయం అమ్మా? మీరు పెళ్లి చేస్తానంటే చేసుకున్నాను. ఇప్పుడు నేను ఇలా ఉంటానని చెబితే ఉండనివ్వరా? దీనికి కూడా కారణాలు అవసరమా? సరే అమ్మా, ఒక్కటి చెప్పు. నీకు నేను కావాలా వద్దా? కావాలి. కానీ నువ్వు నీకు నచ్చినట్టు ఉంటానంటే ఎవరు ఒప్పుకుంటారు? భర్త దగ్గర ఉంటేనే కదా మర్యాద. ఇలాంటి మాటలకి నా దగ్గర సమాధానం లేదమ్మా. ఇక నన్నొదిలే. నువ్వు నాన్నకు, అన్నయ్యకు నేనిక్కడే ఉంటానని చెప్పు. వాళ్ళు కానీ నువ్వు కానీ నన్ను ఫోర్స్ చేస్తే నేనిక్కడ కూడా ఉండను. ఏ విషయం నాకు ఇప్పుడే చెప్పు అంది అమోఘ. నువ్వు చాలా తెలివైన దానివనుకున్నాను అమోఘ. నన్నింత ఏడిపిస్తావనుకోలేదు అంది హారతి. ఇందులో ఏడవలసిందేముందదినా? అమోఘ తన మనసులో ఏముందో అంతా చెప్పకపోయినా కొంతైనా చెప్పింది కదా. నేనడిగితే నాకది కూడా చెప్పలేదు. పరువు అని, మర్యాద అని అమోఘని ఇబ్బంది పెట్టకు. పిల్లలు అర్థం కాకపోయినా వాళ్ళు సౌకర్యంగా ఉంటే చాలు అనుకోవాలి. వాళ్ళు ఎప్పుడు ఎలా మారతారో తెలియదు. ఈరోజున్నట్టు రేపుండదు. నడుస్తున్న కాలంతో పాటే మనం కూడా అంది కాసులదేవి. ఏమో వదినా, నేనెటూ తేల్చుకోలేకపోతున్నాను. పెళ్లి జరిగి నెల కూడా కాలేదు. ఇదిక్కడే ఉంటే నేను ప్రశాంతంగా ఉండగలనా? నువ్వైనా దానికి కాస్త నచ్చ చెప్పి దర్శన్ దగ్గరకు పంపించు. వాళ్ళు ఏమనుకుంటున్నారో ఏమో అంది హారతి. ఎవరేమనుకున్నా అమోఘ మనసు మారితేనే తప్ప ఇంకో దారి లేదత్తయ్య. అమోఘ తప్పకుండా మారుతుంది. దర్శన్ దగ్గరకు వెళుతుంది అంది మౌక్తిక. ఎప్పుడు మారుతుంది, ఎప్పుడు వెళుతుంది మౌక్తి? అది జరిగేదేనా? ఎందుకు జరగదత్తయ్యా? ఏది మనం ఊహించినట్టు ఉండదని మీరు చెబుతూ ఉంటారు. ఇది కూడా అంతే. చూస్తూ ఉండండి. అమోఘ తనకు తానే దర్శన్ దగ్గరకు వెళుతుంది అంటూ నచ్చ చెప్పింది మౌక్తిక. అమోఘ అది వినగానే ఏమనుకుందో ఏమో వెంటనే లేచి తన గదిలోకి వెళ్ళింది. అమోఘ వెళుతుంటే చూసి, చూడు ఎలా వెళుతుందో. మనం మాట్లాడుకునేది ఇష్టం లేకనే కదా అలా వెళుతుంది అంది హారతి. అదేం కాదులే అత్తయ్యా. ఎందుకు కాదు? నాకు తెలీదా దాని ప్రవర్తన ఎలా ఉంటుందో? ఎలా ఉన్నా చేసేదేముంది? అదో పెద్ద రాతి బొమ్మలా తయారైంది. అర్థమవుతుందా పాడా? అనంటే బావుండదని మౌనంగా ఉండిపోయింది మౌక్తిక. అది కాదు మౌక్తిక, దానికి మన ప్రమేయం లేకుండానే ఘనమైన సంబంధం వచ్చిందా? పెళ్లి కూడా ఘనంగానే జరిగిందా? రాతేమో ఇలా తగలడింది. అదే నా బాధ అంది హారతి. నువ్వు మరీ ఎక్కువగా బాధపడుతున్నావు వదినా. ఇప్పుడేమైందని అమోఘకు అంది కాసులదేవి. అంతకన్నా ఎక్కువ మాట్లాడితే నీకే నీ కూతురు మొగుడు దగ్గరే ఉందిగా అని అంటుందని. నువ్వన్నట్టు దానికేం కాలేదులే వదినా. అది బాగానే ఉంది. సమయానికి తింటుంది, నిద్రపోతుంది. కానీ అది అత్తింట్లో ఉండకుండా ఇక్కడెందుకుందని ఎవరైనా అడుగుతారు చూడు. అప్పుడు నేనేం చెప్పాలి?
ఆడపిల్లను పెళ్ళయ్యాక ఎవరైనా ఇంట్లో పెట్టుకుంటారా? నువ్వు పెట్టుకోలేదుగా. తనే వచ్చింది, ఉంది. ఇందులో నీ తప్పేముంది? అంది కాసులదేవి. అసలా పెళ్లి కాకున్నా బాగుండేది వదిన. ఇప్పుడు చూడు, అక్కడేం జరిగిందో చెప్పదు, ఎందుకొచ్చిందో చెప్పదు. తల్లి దగ్గర కూడా దాస్తుంది. ఎంత భయంగా ఉంటుంది నాకు, అంది హారతి. వాళ్ళలా మాట్లాడుకుంటుండగానే రాత్రయింది. ఆ రాత్రికి కాసులదేవి పక్కన పడుకుని ప్రశాంతంగా నిద్రపోయింది అమోఘ. హారతికి ఆ రాత్రంతా నిద్ర పట్టలేదు. తెల్లవారి నిద్ర లేచాక కూడా హారతి ఆలోచనలు అలాగే సాగుతున్నాయి. అమోఘ చుట్టే ఉన్నాయి. కూర్చున్నా తిరిగినా అదే బాధ. అప్పటికి కాసులదేవిని అడిగింది, అమోఘ రాత్రేమైనా నీతో చెప్పిందా వదినా అని. ఆమె, నాకేం చెప్పలేదు వదినా. చాలాసార్లు అడిగాను. చివరికి నవ్వి ఊరుకుంది. మీరిక పడుకోండి అత్తయ్య అని నన్ను పడుకోబెట్టింది. నాకన్నా ముందే తను నిద్రపోయింది, అంది. ఇక లాభం లేదనుకుని ఈ విషయాన్ని సుమతో చెప్పి ఏదైనా సలహా అడగాలి అని అనుకుంటూ లేచి తన గదిలోకి వెళ్ళింది హారతి. డోర్ పెట్టుకుని ఒంటరిగా కూర్చుంది. తన స్నేహితురాలు సుమబాలకు ఫోన్ చేసింది. జరిగిందంతా చెప్పింది. ఇప్పుడు నేనేం చెయ్యాలి సుమా, అంది. ఏముంది చెప్పడానికి? ఇది చాలా చిన్న విషయం హారతి. నువ్వు రాత్రి పగలు తేడా తెలియకుండా ఎందుకింతగా బాధపడుతున్నావో నాకర్థం కావడం లేదు. ఏమైనా ఉంటే తనే చెబుతుంది కదా. కొంచెం కూడా ఆగలేవా, అంది సుమబాల. ఇది చిన్న విషయమా సుమ? అదిలా వచ్చినట్టు తెలిస్తే చుట్టుపక్కల వాళ్ళు నన్నేదో ఒక విధంగా మాటలతో గుచ్చకుండా ఉంటారా? అది ఇక్కడింకా ఎన్ని రోజులుంటుందో. ఎన్ని రోజులున్నా నువ్వు మౌనంగానే ఉండాలి. మౌనంగా ఉండడం కాదు సుమ, అది పైకి చాలా హ్యాపీగా కనిపిస్తుంది. అది నటనో నిజమో తెలియట్లేదు. అదే నా బాధంతా. ఇదంతా కాదు హారతి. అమోఘ ఇలాంటి డెసిషన్ ఎందుకు తీసుకుని వచ్చిందో నువ్వు ఆలోచించావా? ఏం ఆలోచించాలి సుమా? చెబుతున్నాను కదా, దానికేమో అయింది. నీకు తెలీదా? వాళ్ళెంత సంపన్నులు. అసలు ఎవరికి దొరుకుతుంది అలాంటి కుటుంబం? కనీసం అది వచ్చిన కారణమైనా చెప్పిందా అంటే అది లేదు. ఏమనుకోవాలి నేను? కారణం ఎందుకు చెప్పలేదో అది ఆలోచించు హారతి. ఆలోచించాను సుమా, సమాధానం దొరకలేదు. అమోఘ చాలా తెలివైన పిల్ల. తన వ్యక్తిత్వంలో పరిణతి ఉంది. కానీ జరిగింది వింటుంటే ఎక్కడో ఏదో తప్పు జరిగైనా ఉండాలి, లేదా తనేదైనా తొందరపాటు నిర్ణయంతోనైనా వచ్చుండాలి. కాలం గడిచే కొద్దీ నెమ్మదిగా అన్నీ అవే బయటపడతాయి. తనకి కాస్త టైం ఇవ్వు, అంది. ఇంకా ఎంత టైం సుమా? ఎన్ని రోజులు కావాలి? అసలు తల్లితో చెప్పుకోని సమస్యలుంటాయా? ఎందుకుండవు? కొత్తగా పెళ్ళైన వాళ్లకుండే సమస్యలన్నీ పైకి కనిపిస్తాయా? కనిపించనివి కూడా ఉంటాయి కదా. కొంతమంది వాటిని తల్లితో చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోరు. అమోఘ చెప్పట్లేదంటే నువ్వు బాధపడతావని కావచ్చు, లేదంటే నీతో చెప్పుకోలేని విషయమైనా కావచ్చు. తనని ఏమీ అనకు హారతి, కాస్త ఓపికగా ఉండు, అంది సుమబాల. నేను ఓపికగానే ఉంటాను, కానీ వాళ్లకు ఇది ఇక్కడికి వచ్చినట్టయినా ఫోన్ చేసి చెప్పాలిగా. ఇప్పటికే 2 రోజులు దాటాయి. అదేమో వాళ్లకు ఫోన్ చెయ్యొద్దు అంటుంది. ఇంట్లో వాళ్ళు కూడా అది చెప్పినట్టే చెయ్యి అంటున్నారు. వాళ్లను కాదని నేనేం చేసినా ఏమవుతుందోనని కంగారుగా ఉంది. ఏమీ కాకుండా ఎలా ఉంటుంది హారతి? నువ్వింట్లో వాళ్లను కాదని ఇప్పుడేం చేసినా అన్నిటికీ నువ్వే సమాధానం చెప్పుకోవాలి. దానివల్ల అమోఘ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది కూడా నువ్వే భరించాలి. అదే నా భయం సుమా, అందావిడ. అందుకే అన్నాను హారతి, ఇది చాలా చిన్న విషయమని. అలాగైనా నువ్వు కామ్గా ఉంటావని. కామ్గా ఎలా ఉంటాను నేను? ఉండలేకపోతున్నాను. ఉండాలి హారతి, ఒక్కోసారి ఉండక తప్పదు. అది కాదు సుమా, అది దర్శన్ దగ్గర ఉండకుండా ఏం జరిగిందో చెప్పకుండా నా కళ్ళ ముందు తిరుగుతుంటే నిమిషానికో రకంగా ఆలోచిస్తూ నలిగిపోతున్నాను. మా వారు మా అబ్బాయి అసలేం జరగనట్టే ఉంటున్నారు. అది ఇంకా బాధగా ఉంది. బాధపడి ఏం చేస్తావు? జరిగేదాపుతావా? నన్నింకా భయపెట్టకు సుమా. పెళ్ళైన నెల రోజులకే నా అల్లుడు నా కూతుర్ని వదిలేశాడని నలుగురు అనుకోకుండా నువ్వే ఏదైనా ఒక మంచి సలహా ఇవ్వు. అందుకే నీకిప్పుడు ఫోన్ చేశాను, అంది హారతి. అయితే అర్జెంటుగా పంతుల్ని పిలిచి నీ కొడుకు కోడలితో మంగళకరమైన పూజ ఏదైనా చేయించు. దానికి నీ స్నేహితుల్ని బంధువుల్ని చుట్టుపక్కల వాళ్ళని పిలు.
మీ వియ్యంకుల్ని కూడా పిలువు. ముఖ్యంగా ఆ పూజకు దర్శన్ వచ్చేలా చూడు అంది. ఇలా ఎందుకు సుమా? ఇలా ఎందుకంటే ఈ నెపంతోనైనా నువ్వు సబిత గారితో మాట్లాడగలుగుతావు. అది నీకు మంచి దారి. మౌనంగా వింది హారతి. పూజకు పిలుస్తూ ఆ మాటల్లో అమోఘ వచ్చినట్టు చెప్పు. నీకు కూడా అమోఘ వచ్చి 2 రోజులు దాటినా వాళ్లకు ఫోన్ చేయలేదన్న బాధ తగ్గుతుంది. సరేనా? ఇంట్లో వాళ్ళు కూడా నువ్వు మీ వియ్యంకుల్ని పూజకు పిలవడానికే ఫోన్ చేస్తున్నావు అనుకుంటారు. అమోఘ కోసం అనుకోరు. అమోఘ కూడా అలాగే అనుకుంటుంది. అప్పుడు నిన్నెవరూ అనుమానించరు. మరి సబిత వదిన వాళ్ళు ఏమంటారో సుమా? పూజకొస్తారో లేదో అంది హారతి. వస్తారు. పిలిస్తే రాకుండా ఉండేంతగా మీ మధ్యన ఇంకా ఏం జరగలేదు. పెద్దవాళ్ళు మీరు బాగానే ఉన్నారు. అవునవును, మేం బాగానే ఉన్నాం. కానీ ఆ పూజకు దర్శన్ వచ్చేలా చూడు. పూజ దగ్గర అమోఘ పక్కన దర్శన్ కనిపించాలి. అప్పుడే అమోఘ ఎక్కడున్నా అమోఘ గురించి ఎవరూ మాట్లాడుకోరు. అంటే అంటే ఏముంది హారతి? ఒక్కసారి దర్శన్ అమోఘ కలిసి కనిపిస్తే మీ చుట్టుపక్కల వాళ్లకు నీతో పని ఉండదు. దర్శన్ అమోఘల మధ్యన ఏం జరిగినా వాళ్ళు ఎలా ఉన్నా ఎవ్వరికీ అవసరం ఉండదు అంది సుమబాల. ఆలోచిస్తూ వెంటనే మాట్లాడలేదు హారతి. ఆలోచించకు హారతి. అలా కొద్ది రోజులు గడవని. ఆ తర్వాత తాడో పేడో అదే తేలిపోతుంది. తాడో పేడో తేలిపోవడం ఏంటి? నువ్వేం మాట్లాడుతున్నావు సుమా? వాళ్ళిక కలిసి ఉండరా? అదేనా నువ్వు చెప్పేది? చచా, నీకిప్పుడు తాడు పట్టుకున్న పాములాగే అనిపిస్తుంది. నువ్వున్న సిచ్యుయేషన్ అలాంటిది. మనసు మొత్తాన్ని నెగటివ్తో నింపుకున్నావు. ఇక నేనేం చెయ్యను? నేనేం మాట్లాడను? అది కాదు సుమా. ఏదైనా మన మంచికి అన్నట్టు చేసుకుంటూ పోవాలి హారతి. మరి ఇలా డీలా పడితే ఎలా చెప్పు? పెళ్ళయ్యాక 2 వ్యక్తులు కలిసి బతకొచ్చేమో కానీ జీవించడం అంత సులభమా? దానికి ఎంత ఓపిక, ఎంత సర్దుబాటు, ఎంత నైపుణ్యం ఉండాలి. ఇదంతా చదువులు నేర్పుతాయా? నేర్పవనే అర్థమవుతుంది సుమా. అందుకే ఇది నువ్వు గంభీరంగా నడుచుకోవలసిన సమయం అంది సుమబాల. అలాగే సుమా, నువ్వు చెప్పినట్టే ఇంట్లో పూజ పెట్టుకుంటాను. ఇప్పుడే మా వాళ్ళందరితో మాట్లాడతాను. నీకు తర్వాత కాల్ చేస్తాను అంటూ కాల్ కట్ చేసింది హారతి. ఓ గంట గడిచాక ఇంట్లో అందరినీ పిలిచి ఓ చోట కూర్చోబెట్టి, నేను చెప్పేది అందరూ వినండి. మన ఇంట్లో పూజ చేయించాలనుకుంటున్నాను. మీరు పంతులు గారికి ఫోన్ చేయండి. ఎప్పుడు బాగుంటుందో అడుగుదాం అంటూ భర్త వైపు చూసింది హారతి. ఇప్పుడు మన ఇంట్లో పూజ ఎందుకు హారతి? అమోఘ వచ్చినప్పటి నుండి నువ్వు చాలా చిత్రంగా ప్రవర్తిస్తున్నావు. నువ్వింకా అదే బాధలో ఉన్నావా అన్నాడు పరంపర. నేను అదే బాధలో ఉండడమేంటి? ఎవరు చెప్పారు నేను బాధపడుతున్నానని? అమోఘ ఏమైనా బాధపడుతుందా నేను బాధపడ్డానికి? అది వచ్చినప్పటి నుండి నవ్వుకుంటూ హాయిగా తిరుగుతుంది. వాళ్ళ వదినతో అత్తయ్యతో కబుర్లు చెప్పుకుంటూ సంతోషంగా ఉంది. మరి అనుకోకుండా ఈ పూజెందుకు? అనుకోకుండా ఏం కాదు. సమర్ మౌక్తికలతో పూజ చేయించాలని చాలా రోజులుగా అనుకుంటున్నాను. ఇప్పుడైతే బాగుంటుందనిపించింది. అనిపించినప్పుడే ఏదైనా చెయ్యాలని మీరు కూడా అంటూ ఉంటారుగా అంది హారతి. పూజ ఎప్పుడు చేసినా మంచిదేగా అన్నయ్య గారు. నేను కూడా మీ బావగారు ఇజ్రాయెల్ వెళ్లే ముందు ఇంట్లో పూజ పెట్టుకున్నాను. మీరు కూడా వచ్చారుగా. పూజ వల్ల ఇంట్లో ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి రిలాక్స్గా ఉంటుంది అంది కాసులదేవి. ఉంటుంది, కానీ ఇప్పుడున్న సిచ్యుయేషన్ వేరు కదమ్మా. అమోఘ దర్శన్తో ఉంటే ఆ సంతోషం వేరు. వియ్యంకుల్ని పిలుచుకోకుండా పూజ ఎలా చేస్తాం? అదేమో వాళ్ళకి ఫోనే చెయ్యొద్దంటుంది. ఇదంతా హారతి ఎందుకు పట్టించుకోదు అన్నాడు పరంపర. సమర్ మౌక్తిక అమోఘ ఆ కొద్దిసేపు ఫోన్లు పక్కన పెట్టి మౌనం పాటిస్తున్న వాళ్లలా కూర్చుని వింటున్నారు. వెంటనే కాసులదేవి అందుకుని, వియ్యంకుల్ని పిలవకుండా పూజ ఎలా చేసుకుంటావు అన్నయ్య గారు? అసలు అమోఘకు దీనికి సంబంధం ఏంటి? అమోఘ ఎలా వచ్చిందో అలాగే వెళుతుంది. ఆ కారణంతో వదినగారు అనుకున్న పూజ ఆగడానికి లేదు. ఆ పిలుపులేవో మేం చూసుకుంటాం. ఇప్పుడు నేను కూడా ఉన్నాను కదా వదినకి తోడుగా. మీరు పంతులు గారికి ఫోన్ చెయ్యండి అంది. అది కాదమ్మా అన్నాడు పరంపర. మంచి పనులకు వాయిదాలు వెయ్యొద్దన్నయ్య గారు, అవి జరగాలి అంది కాసులదేవి.
పరంపర ఇంకేం మాట్లాడకుండా వెంటనే పంతులు గారికి ఫోన్ చేశారు. పంతులు గారు వచ్చారు. పంతులు గారు పంచాంగం చూసి పూజ ఎప్పుడు ఏ రోజు పెట్టుకోవాలో చెప్పారు. పూజకు అవసరమైన సరుకుల లిస్ట్ ఇచ్చారు. ఆ తర్వాత హారతి వైపు చూసి, అమ్మా, ఆ రోజు నేను వచ్చే వాళ్లకు అన్నీ సిద్ధంగా ఉంచండి. పూజ మధ్యలో లేవకూడదు. ఇక నేను వెళ్తాను పరంపర గారు అని పరంపరతో చెప్పి ఆయన వెళ్ళారు. చిరుజల్లై రానా శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారి నవల ధారావాహిక మొదటి భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. మరెప్పట్లాగే ఈ నవల మీద, ఆడియో మీద మీ అభిప్రాయాలు కమెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదూ. తర్వాతి భాగంతో మళ్ళీ రేపు ఇదే సమయానికి మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.